తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించబోతుంది. రాష్ట్ర రైతాంగానికి సాగుపై అవగాహన కల్పించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇవాల్టి నుంచి జూన్ 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 1200 గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి సాగు సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. 1200 గ్రామాల్లో పర్యటించేందుకు ప్రభుత్వం 200కు పైగా మంది శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయన్నారు. ఒక్కో బృందం వారు రోజువారీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వారంలోని పని దినాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లోని రైతు వేదికల్లో గాని మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలో అవగాహన కల్పించనున్నారు. రైతులకు యూరియా వాడకం తగ్గించడం, రసాయనాలను జాగ్రత్తగా వాడటం, అదేవిధంగా సాగు, నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచడంపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సూచనలు, సలహాలు అందజేయనున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కో బృందంలో 2 శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని కూడా భాగస్వామ్యం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయంలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్స్, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకున్నారు. శాస్త్రవేత్తలు, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, కానీ గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోనందున రైతులు ఇలాంటి అవకాశాలను దూరం చేసుకున్నారన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల శ్రేయస్సు కోసం రైతులకు వ్యవసాయ సంబంధిత వివిధ అంశాలపై అవగాహన కల్పించే దిశగా రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని, అలాగే వారికి వ్యవసాయ సంబంధిత అంశాలపై గల అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.